నమస్తే అండి. మేము ఐల్ ఆఫ్ వైట్కి ఈ రెడ్ ఫన్నెల్ అనే ఫెరీ ద్వారా వెళ్తున్నాము. మనం కార్ని ఫెరీలో ఎక్కించేసుకొని ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళిపోవచ్చు. సో కార్ డైరెక్ట్గా ఫెరీలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఎవ్రీ 1 అవర్కి ఫెరీస్ ఉంటాయి. మేము 9 o'clock ఫెరీ బుక్ చేసుకున్నాము. సో మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి ఫెరీస్. 5, 6, 7, 8, 9. ఈ 9 o'clockకి మరి తక్కువే ఉన్నారు. ఇది ఫెరీకి పైన డెక్ ఏరియా అండి. ఇక్కడ నుంచొని మనం సముద్ర అందాలన్నీ చాలా అందంగా ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. చూడటానికి అసలు కళ్ళు చాలలేదండి అన్నట్టు ఉన్నది. అసలు భలే బ్యూటిఫుల్గా ఉందండి. ఈ డెక్ మీద నుంచి చూస్తుంటే సముద్రం, అటు ఇటు వెళ్ళే మళ్ళీ ఫెర్రీలు చాలా అందంగా ఉందండి. ఇవాళ విండ్ చాలా ఎక్కువ ఉంది, బాగా చలిగా ఉంది. సో మేము జాకెట్లు, క్యాప్లు అన్నీ క్యారీ చేసాము. సో అవసరమైతే వేసుకోవాలని. సో ఇప్పుడు అక్కడ స్పీడ్గా ఒక జెట్ వెళ్ళిపోతున్నట్టు ఉన్నట్టు చూడండి. అది వచ్చి సౌతాంప్టన్ నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ వెస్ట్ కోస్ట్కి వెళ్తుంది. అది రెడ్ జెట్ హై స్పీడ్ ప్యాసింజర్ ఫెరీ. దానికి 25 minutes ట్రావెల్ టైము. ఇప్పుడు మనం ఎక్కింది వచ్చి ఇది సౌతాంప్టన్ నుంచి ఈస్ట్ కోస్ట్కి వెళ్తుంది. ఇది కార్ అండ్ ప్యాసింజర్ ఫెరీ. దీనికి 1 hour జర్నీ అండి. ఐల్ ఆఫ్ వైట్ ఇంగ్లాండ్ దక్షిణ తీరానికి సమీపంలో ఉన్న ఒక అందమైన దీవండి. ఈ దీవికి చేరడానికి మనం ఎంచుకునే ముఖ్యమైన మార్గం ఫెర్రీ. ప్రధానంగా ఇది సోలెంట్ అనే జలసంధి మీదుగా ఈ ఫెర్రీలన్నీ నడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రయాణికులు ఈ దీవికి వెళ్లేందుకు 3 ప్రధాన కంపెనీలని ఉపయోగిస్తారండి. అందులో ఒకటి వైట్ లింక్, ఇప్పుడు మనం ఉన్నది వచ్చి రెడ్ ఫన్నెల్, ఇంకొకటి హోవర్ ట్రావెల్. ఇది వైట్ లింక్ ఫెర్రీ. ఇక్కడికి రూట్స్ వచ్చి ఇది పోర్ట్స్ మౌత్ నుంచి ఫిష్ బోన్కి ఉన్నది కార్ అండ్ ప్యాసింజర్ ఫెరీ. ఇది కూడా ఇది 45 minutes జర్నీ. అలాగే లైమింగ్టన్, యార్మౌత్ వరకు మరో మార్గం కూడా ఉందండి. అది కూడా ప్యాసింజర్స్ కోసం వేగవంతమైన క్యాటమరాన్ ఫెసిలిటీస్తో నడుస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఇది వచ్చి హోవర్ ట్రావెల్. ఇది వచ్చేసి యునిక్ స్పెషల్ ఫీచర్తో ఉందండి. ఇది ప్రపంచంలోనే సంవత్సరం అంతా నడిచే ఏకైక హోవర్ క్రాఫ్ట్ సేవ. దీని ప్రయాణం వచ్చి 10 minutes. ఇది గాలి మీద తేలే ప్రయాణం. ఇది కూడా చాలా బాగుంటుందంటండి. ఇది సౌత్ సీన్లో పోర్ట్స్ మౌత్ నుంచి రైడ్ వరకు ఈ జర్నీ వెళ్తుంది. ఈ ఫెరీ లోపల కాఫీ షాప్స్ ఉన్నాయండి, మనకి సీటింగ్ ఏరియాలు ఉన్నాయి. మనము ఏమైనా కావాలన్నవి అక్కడ కెఫ్టేరియా నుంచి ఆర్డర్ చేసుకొని కొనుక్కొని తినవచ్చు. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డెక్ ఏ, బి, సి అని ఉన్నాయి. పైన సికి వెళ్ళాము, ఇప్పుడు కిందకు వస్తున్నాం డెక్ బి. ఇక్కడ కొంతమంది జనాలు బాగానే ఎక్కువ మంది కూర్చుని ఉన్నారు. ఇక్కడ పెద్ద క్యాఫ్టేరియా ఉంది. మేము ఎక్కింది ఇది రెడ్ ఫన్నెల్ అండి. ఇది వచ్చి సౌతాంప్టన్ నుంచి ఈస్ట్ కోస్ట్కి వెళ్తుంది. ఇది కార్ అండ్ ప్యాసింజర్ ఫెర్రీ. ఇది జర్నీ వచ్చి 1 hour. ఇంకొకటి ఇందాక నేను చెప్పాను కదా, సౌతాంప్టన్ నుంచి వెస్ట్ కోస్ట్కి వెళ్తుంది. అది రెడ్ జెట్ హై స్పీడ్ ప్యాసింజర్ది. అది వచ్చి 25 minutes. ఈ ఫెరీస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయండి. రెగ్యులర్ సెయిలింగ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ పీక్ టైమ్స్లో ఎవ్రీ అవర్కి ఈ ఫెరీస్ ఉన్నాయి. ఇక్కడ చిన్న సైజ్ సూపర్ మార్కెట్ లాగే ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయండి. నేనైతే మాత్రం మ్యాక్సిమం డెక్ మీద స్పెండ్ చేస్తాను టైమ్. ఎందుకంటే పైనుంచి చూడటానికి చాలా బాగుంది. సముద్రం మీద నుంచి ఇట్లాంటి జర్నీస్ మళ్ళీ చూడలేం కదా అని పైనే ఉన్నాను, ఎక్కువ టైం స్పెండ్ చేశాను. చూస్తుండగానే 1 hour ఇట్టే గడిచిపోయిందండి. కింద అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు ఐల్ ఆఫ్ వైట్ వచ్చేసిందని. అదో చూడండి, మనకి రైట్ సైడ్లో ఐల్ ఆఫ్ వైట్ కనిపిస్తుంది. సో చాలా బాగుందండి, దగ్గరకు వచ్చేసింది మన ఫెర్రీ. సో కార్స్ వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, మీరు వచ్చేసి మీ కార్స్లో ఉండి రెడీగా ఉండండి, ఇంకా రీచ్ అయిపోతున్నామని చెప్పి. మేము కూడా కిందకు వచ్చేసాము, కార్లోకి రెడీ అయిపోతున్నాము. కొన్ని కార్లు ఉన్నాయి, సో తొందరగానే దిగిపోతాం అనుకుంటా. వెళ్ళిపోతున్నాము ఇంకా ఐల్ ఆఫ్ వైట్కి. పదండి. ఇదే అండి మా ఫెర్రీ జర్నీ, రెడ్ ఫన్నెల్ ఫెర్రీ జర్నీ ఐల్ ఆఫ్ వైట్కి. కారు ఎక్కడం చూసాం, ఇప్పుడు మనం కార్లు దిగడం కూడా చూద్దాం. పదండి. ఇది కారు వెళ్ళిపోతున్నాయి, గేట్స్ అది కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అంతే అండి. మళ్ళీ ఈవినింగ్ ఇదే, ఇదంటే ఇదే కాదు, మళ్ళీ రెడ్ ఫన్నెల్ ఫెర్రీనే మనం క్యాచ్ చేస్తాము. సో అప్పటిదాకా మనం మార్నింగ్ అంతా ఐల్ ఆఫ్ వైట్ తిరిగేసి ఈవినింగ్ మళ్ళీ క్యాచ్ చేద్దాం 5:30కి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.